అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. పాన్ ఇండియా స్టార్ యష్, బాలీవుడ్ నటి కియారా అద్వానీ జంటగా నటిస్తున్న చిత్రం టాక్సిక్ ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోనప్స్. ఆ సినిమా షూటింగ్ సమయంలో తన సహనటి కియారా అద్వానీ గర్భవతిగా ఉన్నారని, ఆమె విషయంలో తాను ఎంతో జాగ్రత్త తీసుకున్నానని యష్ వెల్లడించారు. ముంబైలో జరిగిన సినిమా ఆడియో లాంచ్లో ఆయన మాట్లాడుతూ సెట్లో తాను కియారాకు ఒక బౌన్సర్ లేదా బాడీ గార్డ్లా రక్షణగా ఉన్నానని తెలిపారు. యష్ తన అనుభవాన్ని వివరిస్తూ, కియారా చాలా ప్రొఫెషనల్ యాక్టర్. ఈ సినిమా కోసం ఆమెను తీసుకున్నప్పుడు నేను కొంచెం ఆందోళన చెందాను, ఎందుకంటే ఇది చాలా శ్రమతో కూడుకున్న పాత్ర. మొదటిసారి మేము మాట్లాడుకున్నప్పుడు మీరు ఎప్పుడైనా రెయిన్ సీక్వెన్స్ చేశారా అని ఆమె అడిగారు. నేను లేదు, కానీ అది సులభంగానే ఉంటుంది అని చెప్పాను. ఆ తర్వాత ఆమెను చూశాను అని అన్నారు. ఆయన ఇంకా కొనసాగిస్తూ, ఆమె గర్భవతి అని తెలిసాక కూడా 100% నిబద్ధతతో సెట్కొచ్చారు. ఆమె కంటే ఎక్కువగా నేను, మా డైరెక్టర్ గీతు ఆందోళన పడ్డాం. సెట్లో మేము బౌన్సర్లలా బాడీ గార్డులా ఉంటూ ఆమెను జాగ్రత్తగా చూసుకున్నాం. అయినా ఆమె తన పని పట్ల చూపిన అంకిత భావం అద్భుతం. కియారాకు నా ధన్యవాదాలు. ఈ సినిమా చాలా ప్రత్యేకమైనదని యష్ పేర్కొన్నారు. ప్రముఖ బాలీవుడ్ నటి రాణి ముఖర్జీ తన కెరీర్లో మరో అరుదైన ప్రతిష్టాత్మక గౌరవాన్ని అందుకున్నారు. ఆస్ట్రేలియాలోని ప్రఖ్యాత లా ట్రిబో యూనివర్సిటీ ఆమెకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. భారతీయ సినిమాకు, సమాజ సేవకు ఆమె చేసిన 3 దశాబ్దాల కృషికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని ప్రకటించింది. గతంలో బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్కు ఇదే వర్సిటీ గౌరవ డాక్టరేట్ ఇవ్వగా, ఇప్పుడు ఆ ఘనత సాధించిన రెండో భారతీయ సినీ వ్యక్తిగా రాణి ముఖర్జీ నిలిచారు. మెల్బోర్న్లో జరుగుతున్న ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ IFFM 2026 వేడుకల్లో భాగంగా ఫెడరేషన్ స్క్వేర్లో నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఆమె ఈ పురస్కారాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా రాణి ముఖర్జీ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. లా ట్రిబో యూనివర్సిటీ నుంచి ఈ గౌరవ డాక్టరేట్ అందుకోవడం నా జీవితంలో అత్యంత వినమ్రపూర్వకమైన క్షణాలలో ఒకటి. చిన్నతనంలో నా కుటుంబాన్ని, నా దేశాన్ని గర్వపడేలా చేయాలని కలలు కన్నాను. దానిని సాధించడానికి సినిమా ఒక మాధ్యమంగా మారింది అని ఆమె తన సంతోషాన్ని పంచుకున్నారు. తన మనవడు వరుణ్ తేజ్ కుమారుడు వాయువ్ తేజ్ కొనితెల ఫోటోను నాగబాబు షేర్ చేశారు. మెగా బ్రదర్స్ నాగబాబు, చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఫోటోను వాయువ్ చూస్తున్న పిక్ పంచుకున్న నాగబాబు దానికి ఆసక్తికరమైన క్యాప్షన్ పెట్టారు. మా బుజ్జిబాబు చరిత్రను తదేకంగా చూస్తున్నాడు. ఆ కళ్ళల్లో చెప్పని కథలు ప్రతిబింబిస్తున్నాయి. తన అద్భుతమైన పరిశీలనలో మెగా వారసత్వం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది అని రాశారు. మొదటిసారి వాయువ్ తేజ్ ఫోటో బయటకొచ్చేసరికి అభిమానులు దీన్ని షేర్ చేస్తున్నారు. రాక్ అండ్ స్టార్ యష్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం టాక్సిక్ ట్రైలర్పై ప్రముఖ కన్నడ నటి రిషికా సింగ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సినిమాలో బోల్డ్ సన్నివేశాలు, రొమాంటిక్ సీన్స్, మహిళలను చూపించిన విధానంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఒక వీడియోను విడుదల చేశారు. తమిళం, కన్నడ, బాలీవుడ్ నుంచి నయనతార, కియారా అద్వానీ వంటి అగ్ర నటీమణులు ఉన్నప్పటికీ వారి పాత్రలను గౌరవప్రదంగా చూపించలేదని ఆమె ఆరోపించారు. ముఖ్యంగా ట్రైలర్లో ఒక మహిళా పాత్రను ఉద్దేశించి రేట్ ఎంత అని అడిగే సంభాషణలను, సన్నివేశాలను తీవ్రంగా ఖండించారు. యష్ స్వయంగా ఒక భార్యకు భర్తగా, పిల్లలకు తండ్రిగా ఉంటూ ఇలాంటి కంటెంట్కి ఎలా అంగీకరించారని ఆమె ప్రశ్నించారు. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన 17వ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ అవార్డుల ప్రధానోత్సవం అట్టహాసంగా జరిగింది. భారతీయ సినిమా వైవిధ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన పలు చిత్రాలు, ప్రతిభావంతులైన నటీనటులు ఈ వేడుకలో అవార్డులు అందుకున్నారు. కాంతారా ఏ లెజెండ్ చాప్టర్ 1 చిత్రానికి నటుడు, డైరెక్టర్ రిషబ్ శెట్టి ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నారు. అంతేకాకుండా ఆయనకు లీడర్షిప్ ఇన్ సినిమా అవార్డు దక్కడం విశేషం. దిగ్గజ నటి రేఖను ఎక్సలెన్స్ ఇన్ సినిమా పురస్కారంతో సత్కరించారు. సినీ పరిశ్రమలో 30 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బాలీవుడ్ నటి రాణి ముఖర్జీకి ప్రత్యేక గుర్తింపునిస్తూ సన్మానించారు. దుల్కర్ సల్మాన్, కీర్తి కుల్హరి, విజయ్ వర్మ, రసికా దుగల్ ఉత్తమ నటీ నటులుగా నిలిచారు. హిందూ ధర్మం, సనాతన ధర్మంపై గతంలో తాను చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేగడంతో సినీ నటి యాంకర్ అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. తన మాటలను కొందరు కావాలని వక్రీకరించి ఉద్దేశపూర్వకంగా నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తాను ఏ మతాన్ని కించపరచనని, అన్ని మతాలను సమానంగా గౌరవిస్తానని అనసూయ స్పష్టం చేసింది. తాను సనాతన ధర్మాన్ని పాటించే పక్కా హిందూనని, తన ధర్మం, విలువలు, విశ్వాసాల పట్ల తనకు ఎలాంటి అనుమానం లేదని పేర్కొంది. తాను చెప్పిన అసలు విషయాన్ని పక్కన పెట్టి సనాతన ధర్మాన్ని అవమానించినట్లు ప్రచారం చేయడం సరికాదని హితో పలికింది.
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న మోస్ట్ వర్స్టైల్ హీరో యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ఆగస్టు 15న పుట్టినరోజు జరుపుకుంటున్నారు. దేశభక్తి నేపథ్యంలో సాగే చిత్రాల ద్వారా, సమాజానికి మంచి సందేశం ఇచ్చే సినిమాల ద్వారా కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న అల్టిమేట్ స్టార్ అయిన కన్నడ చిత్రసీమతో తన కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత కోలీవుడ్ వర్గాల్లో తిరుగులేని రికార్డులను సృష్టించారు. కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శిస్తూ 4 దశాబ్దాలుగా ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. కన్నడ ఇండస్ట్రీలో బాలనటుడిగా సినీ ప్రస్థానం మొదలుపెట్టిన అర్జున్ ఆ తర్వాత యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలతో తన మార్కు చూపించారు. దర్శకుడు శంకర్ లైనప్లో వచ్చిన జెంటిల్మ్యాన్ సినిమా ఆయన కెరీర్ను ఊహించని మలుపు తిప్పింది. ఆ చిత్రంలో ఆయన ప్రదర్శించిన ఇంటెన్స్ యాక్టింగ్, అద్భుతమైన ఫైట్స్ ఇండస్ట్రీకి ఒక సరికొత్త హీరోను పరిచయం చేశాయి. ఆ తర్వాత వచ్చిన ఒకే ఒక్కడు చిత్రం ద్వారా పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఒకరోజు ముఖ్యమంత్రిగా ఆయన చేసిన పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇప్పటికీ కోలీవుడ్ ప్రేక్షకులకు ఒక ఎవర్ గ్రీన్ క్లాసిక్గా నిలిచిపోయింది. కేవలం యాక్షన్ పాత్రలకే పరిమితం కాకుండా ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాల్లోనూ అర్జున్ తన నటనతో మెప్పించారు. రిథమ్ లాంటి సున్నితమైన ప్రేమ కథా చిత్రాల్లో సాఫ్ట్ రోల్స్ ప్లే చేసి క్లాస్ ఆడియన్స్కు బాగా దగ్గరయ్యారు. తెలుగులో ఆయన నటించిన హనుమాన్ జంక్షన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి నవ్వుల సునామీ సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ చిత్రంలో జగపతి బాబుతో కలిసి ఆయన పండించిన వినోదం ఇప్పటికీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూనే ఉంది. ఇటు క్లాస్ అటు మాస్ అనే తేడా లేకుండా అన్ని రకాల పాత్రలను అవలీలగా పోషించడంలో అర్జున్ ఎప్పుడూ ముందే ఉంటారు. సెకండ్ ఇన్నింగ్స్లో కూడా అర్జున్ సర్జా సరికొత్త వైవిధ్యమైన పాత్రలతో దూసుకుపోతున్నారు. కేవలం పాజిటివ్ రోల్స్ మాత్రమే కాకుండా విలక్షణమైన నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను ఎంచుకుంటూ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త సంచలనాలు సృష్టిస్తున్నారు. దళపతి విజయ్ నటించిన గ్లోబల్ బ్లాక్ బస్టర్ చిత్రం లియోలో హెరాల్డ్ దాస్ అనే పవర్ఫుల్ విలన్ క్యారెక్టర్లో ఆయన చూపించిన స్క్రీన్ ప్రెజెన్స్ థియేటర్లో ప్రేక్షకులను పూనకాలు తెప్పించింది. ఆ క్యారెక్టరైజేషన్ ద్వారా ఇప్పటి జనరేషన్ ఆడియన్స్కు కూడా తనలోని విశ్వరూపాన్ని పరిచయం చేశారు. ఇటీవల వెండి తెరపై విడుదలై భారీ విజయాన్ని అందుకున్న బ్లాస్ట్ జోన్ చిత్రం అర్జున్ కెరీర్లో మరో మైలురాయిగా నిలిచింది. సుభాష్ కే రాజ్ దర్శకత్వంలో ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ పక్క మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో ఆయన రాజారాం అనే కరాటే మాస్టర్ పాత్రలో అద్భుతంగా నటించారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజే పుట్టినరోజు జరుపుకునే ఈ రియల్ లైఫ్ పేట్రియాటిక్ స్టార్ మరిన్ని వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాలని, బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే టు యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా. వైజాగ్ గురించి ఒక మాట చెప్పాలి. నేను ఫస్ట్ ఇంట్లోంచి సినిమాలంటే ఇంట్రెస్ట్ ఉండి పారిపోయి ఫస్ట్ వైజాగ్కి వచ్చాను. ఎక్కడికి వెళ్ళాలో తెలియక వైజాగ్ వచ్చాను. ఇక్కడే డిసైడ్ అయ్యాను ఏదోలాగా సినిమాల్లోకి వెళ్ళి ఏదో ఒకటి చేయాలని. సో ఆ డెసిషన్ నేను ఇక్కడే తీసుకున్నాను. సో వైజాగ్ మీద చాలా నాకు మమకారం ఎక్కువ. అలాగే ఈ సినిమా అవకాశం ఇచ్చిన మా గాంధీ గారు సార్, థ్యాంక్ యూ సార్, టార్చర్ పెట్టినందుకు సారీ. రితిక, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ వండర్ఫుల్ కో యాక్టర్. యు బికమ్ బెస్టీ ఆఫ్ మీ, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంకా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారు సార్, ఇంతకుముందు మీరు చాలా అంటే అటెంప్ట్స్ చేశారు. దో ఇట్స్ ఫెయిల్ అవ్వచ్చు కానీ మీరు ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు సార్. కీప్ అటెంప్టింగ్, మీరు ఖచ్చితంగా అటెంప్ట్స్ చేయండి, కొత్తగా ట్రై చేయండి. ఇదే నేను యాజ్ ఏ మెగా ఫ్యాన్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే కో యాక్టర్ సపోర్ట్ లేకపోతే ఎవరు ఏం చేయలేరు. సో చాలా సపోర్ట్ చేశారండి, థ్యాంక్ యూ. సో అందుకనే మన ఇద్దరికి ఆఫ్ స్క్రీన్ ఫ్రెండ్స్ వల్లే బాగా వర్కౌట్ అయ్యింది. అండ్ మెగాస్టార్ అంటే నాకు చిన్నప్పటి నుంచి పిచ్చి ప్రాణం. ఆయన నా గురించి మాట్లాడారు, ఆయన నాతో లైవ్లో మాట్లాడేశారు. అలాగే నేను కూడా మెగాస్టార్తో లైవ్లో మాట్లాడుతున్నాను. సార్, ఐ లవ్ యూ సో మచ్. నేను మీతో పనిచేసినప్పుడు మీరు నాకు చాలా ఇన్స్పైరింగ్ వర్డ్స్ చెప్పారు. అవి ఎప్పుడు ఇక్కడ ఉంటాయి. సో నేను ఖచ్చితంగా వాటిని పాటిస్తాను. ఐ కీప్ ద ఆడియన్స్తో నిజంగా చెప్తున్నాను. మేకప్ వేసుకునేటప్పుడు నేను తెలుగు వాళ్ళు ప్రేక్షకులందరికీ నేను గ్రేట్ఫుల్ ఉంటా, దండం పెట్టుకుంటా అందరికీ, మీరు అందరూ బాగుండాలని. సో ఆ వైర్లెస్ కనెక్షనే మీకు నేనంటే ఇష్టం, మీరంటే నాకు ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సత్య గారు. ఒక్క నిమిషం, ఒక్కసారి ఇప్పటి వరకు థియేటర్కి వచ్చి సినిమా చూడాలి వాళ్ళని మీరు సినిమాలో చెప్పినట్టుగా కమాన్ ఆడియన్స్ ఆవాహయామి అని మీ స్టైల్లో చెప్పండి ఒకసారి. తెలుగు ప్రేక్షకులందరూ ఆవాహయామి టు థియేటర్స్. థ్యాంక్ యూ. అలానే వరుణ్ తేజ్ గారితో మీరు సిట్టింగ్ వేసేటప్పుడు బలమైన కారణం ఉంటే కానీ
అవ్వదు అన్నారు. సో మీకు రియల్ లైఫ్లో ఎలాంటి బలమైన కారణం కావాలి సిట్టింగ్ వేయాలి అంటే? సినిమా హిట్ అవ్వాలి. వరే వా, నైస్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్, ఇలా వైజాగ్కి మా కొరియన్ కనకరాజు సక్సెస్ సెలబ్రేషన్స్ ఇలా మీతో చేసుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది. అంటే నాకు అందరు చెప్పినట్టు నాకు వైజాగ్ కూడా చాలా సంబంధం ఉంది. నా యాక్టింగ్ శిక్షణ అంతా నేను ఇక్కడ మా సత్యానంద్ గారి యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో చేశాను. మళ్ళీ ఇక్కడికి రావడం, ఇలా మీతో సెలబ్రేట్ చేసుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మీ ఒక్కొక్కరికి పేరున ఇక్కడికి వచ్చినందుకు, మీడియా వాళ్ళకి, అండ్ ఇక్కడికి వచ్చిన విజయ్ గారికి, రమేష్ బాబు గారికి, వంశీ గారికి, అండ్ మా సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందులు దుర్గేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సినిమా సక్సెస్ వెనకాల చాలామంది అట్రిబ్యూట్ అది ఒక హీరోకి కానీ ఒక డైరెక్టర్ కానీ ఇస్తారు. బట్ ఒక సినిమా సక్సెస్ వెనకాల ఎంతోమంది కృషి ఉంటుంది. అండ్ ఈ సినిమాలో పనిచేసిన మా టీం ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్పాలి ఈ సందర్భంగా. స్టార్టింగ్ విత్ మై డైరెక్టర్ గాంధీ. ఫస్ట్ నుంచి ఒక డైరెక్టర్ హీరోలా కాకుండా ఒక ఇద్దరు ఫ్రెండ్స్ లాగా పనిచేసాం మేము సినిమాలో. అండ్ అదే రిజల్ట్ ఈరోజు ఇలా ఈ సినిమా సక్సెస్ అవ్వడం కారణం అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గాంధీ. ఇట్స్ బీన్ అ గ్రేట్ జర్నీ. మళ్ళీ చేద్దాం, తప్పకుండా చేద్దాం. అండ్ మా ప్రొడ్యూసర్స్ యూవీ క్రియేషన్స్ అండ్ ఫస్ట్ ఫేమ్ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళిద్దరికీ మా ప్రాజెక్ట్ని ఇట్లా బ్యాక్ చేసి మా విజన్ని ఇలా ముందుకు తీసుకురావడానికి సపోర్ట్ చేసిన మా ప్రొడ్యూసర్స్ ఇద్దరికి, సంస్థలు ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్. మా టెక్నికల్ టీమ్, మా ఎడిటర్ సత్య, మా కొరియోగ్రాఫర్స్ దినేష్ మాస్టర్, యష్ మాస్టర్, మా ఫైట్ మాస్టర్ సతీష్ గారు, అందరికీ పేరున పెద్ద థ్యాంక్స్. అండ్ ముఖ్యంగా చెప్పాలి, ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్. మీకు తెలుసు ఓజీ నుంచి ఎలా దుమ్ములేపుతున్నాడు అనేది. తమన్ దగ్గరికి వెళ్ళి ఎప్పుడు అన్నాను, నాకు ఓజీ లెవెల్ వద్దులే కానీ ఎంతో కొంత ఇవ్వని చెప్పాను, చాలా బాగా ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ తమన్. యూ బీన్ అ గ్రేట్ అసెట్, అ బిగ్ పిల్లర్ ఫర్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ బ్రో. అండ్ ఈ సినిమాలో పనిచేసిన టెక్నికల్ టీం ప్రతి ఒక్కరికి, మా ఆర్ట్ డైరెక్టర్ పన్నీర్ సెల్వన్కి, వాళ్ళ టీంకి, ముఖ్యంగా మా డైరెక్షన్ టీం వాళ్ళందరికీ, అసిస్టెంట్ డైరెక్టర్స్ ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్స్. 2 years నుంచి ఈ సినిమాని చాలా ఓన్ చేసుకొని ఎంతో ప్యాషన్తో ఎంతో కష్టపడి మీ అందరి సినిమాకి హెల్ప్ చేశారు. మీ కాంట్రిబ్యూషన్కి ప్రతిదానికి పేరున ప్రతి ఒక్కరికి బిగ్ థ్యాంక్స్. అండ్ ఈ సినిమాలో నటించిన నటీనటులు మురళీధర్ గౌడ్ గారికి, సునీల్ అన్నకి, చాలామంది నటీనటులు ఉన్నారు, రేవంత్కి, అండ్ మా కొరియన్ యాక్టర్స్ కొంతమంది చేశారు ఈ సినిమాలో, వాళ్ళందరికీ పేరున పెద్ద థ్యాంక్స్. అండ్ ముఖ్యంగా రితికా నాయక్. రితికా, you started your journey in Telugu in a great way. I wish you continue this and you reach great heights. And next, నా బాయ్ ఫ్రెండ్ సత్య. ఈ సినిమాలో నిజంగా ఫస్ట్ నుంచి నాకు ఒక మంచి సినిమా రావాలి, తను ఆ సినిమాలో ఉండాలి, జనాలను ఎంటర్టైన్ చేయాలని ఒకే ఒక థాట్తో ఫస్ట్ నుంచి చాలా కష్టపడి చాలా ఇన్వాల్వ్డ్గా ఉండి సత్య సినిమా చేశాడు. సినిమా షూటింగ్లో మేము సత్య గురించి ఇంటర్వ్యూస్లో చాలా కామెడీ చేసాం. బట్ తను చాలా చాలా డెడికేటెడ్ యాక్టర్. ఈ సినిమాకి చిరంజీవి గారు చెప్పినట్టు హీఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ థ్యాంక్ యూ సత్య. నువ్వు చెప్పిన అన్ని పాయింట్లు చెప్పాను కదా, ఓకే థ్యాంక్. అండ్ డెఫినెట్లీ మాట్లాడతాను దాని గురించి. అండ్ ఇంకొక విషయం, నాకు లాస్ట్ 7 years నుంచి సినిమాలు సరిగ్గా లేకపోవడం వల్ల చాలా ఒక చిన్న రకమైన బాధ ఉండేది. లేకపోతే అవుతుందా లేదా, చేయగలుగుతానా లేదా, మళ్ళీ హిట్ కొట్టగలుగుతానా లేదా అని ఒక చిన్న సెల్ఫ్ డౌట్ ఉంటూ ఉండేది అప్పుడప్పుడు. బట్ నన్ను నాకన్నా ఎక్కువ నమ్మిన నా వైఫ్ లావణ్యకి చాలా థ్యాంక్స్. అంటే నేను థ్యాంక్స్ చెప్పలేను తనకి, బట్ నాకు ఎప్పుడు ఒక సపోర్ట్ సిస్టమ్లో నాతో ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ లావణ్య, ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ యూ. అండ్ మా పేరెంట్స్, మా నాన్నకి, మా అమ్మకి, ప్రతి ఒక్కరి పేరున థ్యాంక్స్ వాళ్ళిద్దరికి. అండ్ ఫస్ట్ చిరంజీవి గారి గురించి కూడా నాకేంటంటే మా పెద్దనాన్ని చూసి పెరిగాను, ఆయనే నాకు ఇన్స్పిరేషన్.
ఫస్ట్ నుంచి ఆయన నా ఏ సినిమా చేసినా ఆయన వచ్చి సపోర్ట్ చేసేవారు. ఒక 2-3 సార్లు సినిమాలకు పిలిచాను, ఆ సినిమాలు సరిగా ఆడలేదు. నాకు కొంచెం సిగ్గుగా అనిపించి, అరే లేదు ఈసారి ఏదో ఒకటి చేసి ఒక సినిమా హిట్ కొట్టి పిలుద్దాం పెద్దదాన్ని అని చెప్పి. అండ్ ఈ సినిమా ఇలా ఎంతో కొంత సక్సెస్ అవ్వడం, అండ్ దానికి చిరంజీవి గారు మన చీఫ్ గెస్ట్గా రావడం నిజంగా నాకు టీమ్కి నాకు చాలా 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 హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ డాడీ ఫర్ కమింగ్. అండ్ ఫస్ట్ నుంచి మా పెద్దనాన్న కానీ, మా ఇంట్లో మా బాబాయ్ కానీ, మా నాన్న కానీ ఒకే మాట చెప్తారు, ఎటు డైవర్ట్ అవ్వద్దు, నువ్వు నమ్మిన వర్క్ని, నువ్వు నమ్మిన పనిని ఎంతో నిజాయితీగా చేస్తూ ఉంటే నీకు ఎప్పటికీ సక్సెస్ వస్తుందని చెప్తారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్, మీరు మాకు ఎప్పుడు మంచి మాటలు చెప్పి పెంచారు. థ్యాంక్ యూ పెద్దనాన్న, థ్యాంక్ యూ బాబాయ్, అండ్ థ్యాంక్ యూ డాడ్. బరీ బరీ అంట. నాకు అర్థం కాదు. ఓకే ఓకే వస్తాయి, రెండు అదిరిపోతాయి. మళ్ళీ ముఖ్యంగా మీ అందరికీ ఇంకొక విషయం, ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు ముందుగా మా మెగా ఫ్యాన్స్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అండ్ సినిమాని ప్రేమించే ప్రతి ఒక్కరికి, ఒక మంచి సినిమా తెలుగు ఇండస్ట్రీ నుంచి వస్తే ఫస్ట్ డే వెళ్ళి టికెట్ కొనుక్కుని సినిమాని ప్రేమించి సినిమాని ఆదరించే ప్రతి ప్రేక్షకుడికి బిగ్ 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 థ్యాంక్స్. అంటే నాకు కాలు సరిగ్గా బాగాలేదు, ఏదో చిన్న దెబ్బ తగిలింది షూటింగ్ చేస్తుంటే. చాలామంది చెప్పారు ఎందుకు వెళ్తున్నావు ఏంటి అని, బట్ ఒక మంచి సినిమా ఇవ్వడానికి, ఆ సినిమాని ప్రమోట్ చేయడానికి కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ దానికోసం ఎంతో కొంత ట్రై చేశాను నేను. అండ్ నాతో పాటు ఒక సపోర్ట్ సిస్టమ్గా ఈ సినిమాలో మా సినిమాని ముందుకు తీసుకొచ్చిన మా పిఆర్ఓలు వంశీశేఖర్లకి ఇద్దరికి బిగ్ థ్యాంక్స్. వాళ్ళ సినిమాని ఓన్ చేసుకుని వాళ్ళ సొంత సినిమాలో దీన్ని ప్రమోట్ చేశారు. అండ్ మా సినిమాకి కాంటెంట్ చేసిన మనోజ్, #మనోజ్ వాడికి, అండ్ నా పర్సనల్ టీమ్, నాతో 15 సంవత్సరాల నుంచి ట్రావెల్ అవుతున్నాను, నా పర్సనల్ టీమ్కి, అంటే లాస్ట్ 7 సంవత్సరాలు ఈ ఆపర్చునిటీ దొరకలేదు, సో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకొని నా టీంకి వాళ్ళందరికీ పేరు పేరున బిగ్ థ్యాంక్స్. మళ్ళీ నాకు మొన్న కూడా చెప్పాను, నాకు తెలిసిన సినిమా ఒకటే, అది కింద పడినా లేచినా దెబ్బ తగిలినా మళ్ళీ మీ అందరికి ఒక మంచి సినిమా ఇవ్వాలని ఒకే ఒక ప్రయత్నంలో ఉంటాను నేను. తప్పులైనాయి కానీ ఈసారి సరిదిద్దుతాను, మంచి మంచి సినిమాలతో మీ అందరికి ముందుకు వస్తాను, మంచి క్యారెక్టర్స్ చేస్తాను, అండ్ మీ అందరిని అలరిస్తాను అని నేను ఆశిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్, మీ సపోర్ట్కి మాటలు లేవు నాకు. థ్యాంక్ యూ సో మచ్ అండి, లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. Thank you, Isaac. Thank you so much. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. మొన్న సెలబ్రేషన్స్లో మెగాస్టార్ గారు పార్ట్ 2 కూడా ఉంటుంది అన్నారు, దానికి పేరు కూడా పెట్టారు. సో ఎప్పుడు ఉండబోతుంది ఏంటి, అసలు ఉంటుందా? అంటే ఇక గాంధీ ఇందాక చెప్పాడు తన అన్ని కథలు వైజాగ్లోనే మొదలు పెట్టాడని చెప్పి. ఇందాక నోవోటెల్లో కూర్చుంటూ నేను సత్య గాంధీ ఆల్రెడీ స్టార్ట్ చేసాం మాట్లాడడం. అది టైటిల్ అన్ని ఏదో కెనియన్ కనకరాజు అనే టైటిల్ అనుకుంటున్నాం, బట్ మంచి స్క్రిప్ట్ వచ్చిన తర్వాత చేస్తాం. ఏదో పార్ట్ 2 చేయాలన్న ఉద్దేశం కాదు, బట్ మంచి స్క్రిప్ట్ సెట్ అయిన తర్వాత డెఫినెట్లీ ఈ సినిమాకి ఇంకొకటి చేయడానికి ప్రయత్నిస్తాం. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ.